యూట్యూబ్లో మరియు డైలీ హంట్లో మరియు హెచ్ఐపిఈ యాప్లలో మరియు సోషల్ మీడియాలో నా వీడియోలను చూసే ప్రేక్షకులందరికీ కూడా నేను ఒక రియల్ స్టోరీ చెప్పబోతున్నాము. అన్నట్లు ఆంధ్రప్రదేశ్లోని ఓ మారుమూల గ్రామం ఇది. దీంట్లో సువార్త పర్యటనకై నేను మా పాస్టర్ గారింటికి వచ్చినప్పుడు నాకు నచ్చిన ఈ స్థలంలో నేను ఈ వీడియో మీకు జరిగిన యథార్థ సంఘటన చెప్పబోతున్నారు. అమ్మాయిలు, టీనేజ్లో ఉన్న అమ్మాయిలు, అమాయకమైన అమ్మాయిలు, గోచీసేన లాంటి సైకోలు ఉంటారు. గోచీసేన అండ్ ఆల్ గలీజ్ సేనల్ లాంటి సైకోలు ఉంటారు, జాగ్రత్త. ఈ అన్నయ్య లాంటి గోచీసేన లావణ్య జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. అనగనగా ఓ గోచీసేన, వాడికి మతోన్మాద పిచ్చి పీక్ స్థానానికి వెళ్ళింది. నా దేవుడే గొప్ప, నా దేవుణ్ణి మించిన వాళ్ళు ఎవరు లేరు అంటూ ప్రజల్లో, అమాయక హైందవుల్లో, అమాయక క్రైస్తవుల్లో మతోన్మాదంతో కొట్లాటలు పెడుతూ యూట్యూబ్లో వచ్చే చిల్లరేరుకుంటూ తర్వాత అమాయకమైన హైందవుల దగ్గర డబ్బులు తీసుకుంటూ కాలం గడిపేవాడు. ఆ గోచీసేనకి లావణ్య అనే ఒక ఆమె అమాయకురాలు పరిచయమైంది. ఆ పరిచయం ఎంతగా అయిందంటే, అమ్మా లావణ్యతో, అమ్మా నువ్వు నా చెల్లెలాంటి దానివి అంటూ పరిచయం ప్రారంభించాడు. ఆ విధంగా ఆమెను యూట్యూబ్లలో అమాయక క్రైస్తవులకి ఫోన్లు చేయించి వాళ్ళతో ఆట ఆడుకుంటూ చేశాడు చాలా మటుకు. పాపం ఈ విషయాలేమీ తెలియని లావణ్య అతను నిజంగానే నా సొంత అన్నయ్యలాగా ఉండాడంటూ ఎంతో శ్రద్ధగా ఉండేది. ఆ తర్వాత అతని నిజస్వరూపం బయటపడిన లావణ్య ఆ తర్వాత మనసు మార్చుకొని క్రైస్తవ్యంలోకి దిగి అతన్ని అసహించుకొని ఇప్పుడు దైవ సేవ చేస్తుంది. దీనికి కారణం ఏమిటో తెలుసా? గోచి చేసిన లావణ్య కూడా తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, గోచీసేన చెల్లెలాంటి దానివి అంటూ ఆమెతో మాట్లాడి ఆమె వెనుక గోచి అండ్ ఆల్ గలీజు సేనల బ్యాచ్తో నా ప్రియురాలు అంటే వేరే వాళ్ళతో నా ప్రియురాలంటూ ఆమెను గబ్బు లేపినాడన్నమాట. అటు సమాజంలోనూ చూసారా, ఇలా గోచి లాంటి అన్నయ్య లాంటి వాళ్ళు ఉంటారు, పరాక్ బహుపరాక్. కాబట్టి మన సొంత అన్నయ్యలే మనకు అన్నయ్యలు తప్ప ఏ ఒక్కరూ కూడా మనకు కారని ఈ సంఘటన రుజువు చేస్తుంది. కాబట్టి ప్రేక్షకులారా, వీక్షకులారా, ముఖ్యంగా అమ్మాయిలారా, అన్నయ్య లాంటి వారు ఈ సమాజంలో గోచి లాంటి వారు ఎంతోమంది ఉంటారు. మీరు ఎవరైనా నా చెల్లెల్లాంటి దానివని, చెల్లెళ్ళనే సరిగా ప్రేమించలేని అన్నలున్న ఈ కాలంలో చెల్లెల్లాంటి దానివంటూ ఎవరైతే దగ్గరొస్తే మీతో చెల్లెల్లాంటి దాని అంటూ మాట్లాడి మీ వెనక సమాజంలో మీ గురించి చెడుగా నాతో పడుకుంది, నాతో తిరిగింది అంటూ ప్రజల్లో వారిని గబ్బు లేపే అన్నయ్యలాంటి గోచీసేనలు ఉంటారు. బహుపరాక్, పరాక్, బహుపరాక్, జాగ్రత్త అలాంటి వారితో.